సంతోషకరమైన విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సాదా బైనామకు సంబంధించి ఏళ్ల తరబడి ఎదురు చూసిండ్రు. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సాదా బైనాలు ఏం చేస్తుంది, ఇప్పుడు ఏపీలో ఇవన్నీ కంపేర్ చేస్తే ఎట్లా ఉంది సార్ ఆలోచన? అంటే 2 ప్రభుత్వాలు సాదా బైనామా 2014 నుంచి కూడా మళ్ళీ చేసుకుంటూనే వస్తున్నారు. అది సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2014లో అవకాశం ఇచ్చిండ్రు, 16లో వచ్చింది, తర్వాత 2021లో అవకాశం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2016లో అవకాశం వచ్చింది, 2020లో అవకాశం ఇచ్చారు. 2020లో అవకాశం అయితే ఇచ్చారు, కానీ దరఖాస్తు తీసుకొని పరిష్కారం నిలిచిపోయింది. ఇప్పుడు భూభారతి రావటం వల్ల మళ్ళీ ఆ 2020 దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలిగింది. సంతోషం ఏంటంటే చిన్న సన్నకారు రైతుల సాదా బైనామా సమస్యకి ఒక మార్గం సుగమం అవుతుంది. కానీ ఇక్కడ మనం కంపేర్ కనుక చేసి చూసినట్లయితే కొంత ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన జీవో చిన్న సన్నకారు రైతులకు మరింత మేలు చేసే విధంగా ఉంది. ఒకటి, దరఖాస్తు పెట్టుకోవడానికి మళ్ళీ 2 ఏళ్ల పాటు సమయం ఉంది. తెలంగాణలో ఏమో 2020లో పెట్టుకునే వాటికి అవకాశం తప్ప కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి తెలంగాణలో లేదు. ఇప్పుడు మీరు మన రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు మీరు చూసుంటే 2020లో పెట్టిన వాళ్ళు కూడా చాలామంది వచ్చి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. చట్టంలోనేమో ఉంది 2020 నాటికి పెట్టుకుంటేనే చేయాలని ఉంది. తెలంగాణ కూడా ఒకసారి మళ్ళీ పునఃపరిశీలన చేయాలి. జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కనుక మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చే ఒక ఆలోచన చేయాలి. ఒకటి. రెండోది, కట్ ఆఫ్ తేదీ విషయంలో కూడా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2 కంటే ముందు కొనుగోలు చేస్తేనే దరఖాస్తు పెట్టుకోవడానికి ఉంటుంది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2024 వరకు అవకాశం ఇచ్చింది. అంటే తెలంగాణలో కనుక మీరు 2014 నుంచి 24 మధ్యలో కొనుగోలు చేస్తే అవకాశం లేదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. మంచిది కూడా, ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణ కూడా రీసర్వేకి పోతుంది, పైలట్ కార్యక్రమం నడుస్తుంది. మీరు గ్రామాల్లో రీసర్వేకి పోయినప్పుడు మళ్ళీ ఇదే సమస్య అడ్డం పడుతుంది. మీరు రీసర్వే చేయాలన్నా కొంత మార్పు చేసుకోవాల్సిన ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కొన్న వాళ్ళకు కూడా జెన్యున్గా కొన్న వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు ఆర్ఓఆర్ ఏంది, మీరేమో ఎవరికి భూమి యజమాని మీరు చేయట్లా, ఆయన యజమాని మీరు గుర్తిస్తున్నారు అంతే. ఒకవేళ వివాదం ఉందనుకో, హక్కుల వివాదం ఉందనుకో, ఎవరు ఎట్లా కోర్టుకు పోతారు వాళ్ళు. మనం కనుక నిజమైన యజమానిని రికార్డులో గుర్తించకపోతే మిగతా చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రీసర్వేగా పోయినప్పుడైనా మళ్ళీ ఈ డేటు మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఇది రెండోది. మూడో ఒక కీలక అంశంలో చాలా వ్యత్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ విషయంలో కొంత ముందంజలో ఉంది. అదేంటంటే స్థానికంగా విచారణ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా మనం ఇవ్వచ్చు. అక్కడ అమ్మినాయన సంతకంతో పని లేదు, లేకపోతే అడంగల్లో సాగుదారు కాలం ఉండాల్సిన కంపల్సరీ రూల్ లేదు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు రూల్లో ఒక ఇబ్బంది ఏమవుతుందంటే అమ్మినాయన అఫిడవిట్ ఇస్తే తప్ప రెగ్యులర్గా చేయలేని పరిస్థితి. దాని మీద చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ రూల్ మారుస్తానికి చర్యలు తీసుకుంటుంది.